మాకు చంద్రబాబు వస్తే బాగుంటుంది, అనుభవం ఎక్కువ ఉండదు, మంచిది చేస్తున్నాడని మాకు విశ్వాసం. అందరూ చెప్తారు, వాగ్దానాలు చేస్తారు, పోతున్నారు. ఎవరు చేసిన వాళ్ళు అంటే ఇతను కానీ ఇప్పటిదాకా చేసినాడు. ఇప్పుడు ఏమంటే పింఛన్లు అని ఇప్పుడు అదేమంటారు చూడ కొలుపు చెక్కేటప్పుడు అట్లా ముందర పోయినట్లు రైతులకు అట్లా చేస్తాడు. అందరూ మోసాలేమో ఎక్కువ ఉండవు. పెంచుదానంటే ఏరే వాళ్ళకి కానీ ఉపాయం చూపించాలి కదా, ఉత్తు ముసలి వాళ్ళకి కాబట్టి వాళ్ళకి ఇచ్చుకుంటపోతే అట్లా. రైతులు ఏం మాతాను ఇప్పుడు అన్ని రేట్లు పెంచాడా ఆడిస్తాడు, మాత్రం 2 రూపాయలు కొడితే కానీ ఇంకా ఎక్కువ అవుతుంది అతనికి డబ్బులు పింఛన్ల వాళ్ళకి. యాడ్ చేసినాడని ఇంతవరకు కదా జగన్ వచ్చే కానీ నిధులు ఎవరు చేసే కదా అంతేనా కానీ ఇతనికి అనుభవం ఉండదు, చేయొచ్చు. ఈ వాగ్దానాలు చూసి చాలా ఇప్పుడు మనము గెలిపించేది ఒక్కరిని అంటే రైతులు మా ఇట్లా బీదవాళ్ళు చాలా తప్పు. అంటే ఇప్పుడు నిన్ను గెలిపిస్తే ఏరే దాంట్లో అవుతుంది ఆ చట్టం అంటే మామే తిక్కోళ్ళు అనమాట. వేసేవాళ్ళు గెలిపించేవాళ్ళు చాలా తిక్కోళ్ళు. వాళ్ళైతే రాజకీయం ఎక్కడైనా చేయనే కొనుక్కునేది డబ్బులు అది చేసేది ఒక పార్టీలోకి, అది చాలా తప్పు. అది ఇప్పుడు మమ్మల్ని నీ మీద నమ్మకం పట్టుకొని వేసింటాము, నువ్వు డబ్బులు కాసుపడి అంటే మమ్మల్ని చిల్లర నాయనలో అయిపోతాం కదా. నీకు ఓటేసి ఏరే వంతుకు పోతావా, డబ్బులు అమ్ముడిపోతావా? ఆ రోజు మేము డబ్బులకి వేసింటామా, పని చేసింటావని వేసింటాము. ఈరోజు నువ్వు అక్కడ పోయి నువ్వు డబ్బులకి నీ ఆశలు కాపాడుకునేదానికి నువ్వు పోతే ఇంకా నువ్వు ప్రజలకు ఏం చేస్తావు? సీఎం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది, అనుభవ వ్యక్తి కదా. అంటే జగన్ అంటే ఇప్పుడు ఆయన అంటే కొద్దిగా అనుభవం వ్యక్తి, పర్లేదు బాగానే చేశాడు. గవర్నమెంట్ ఇచ్చిన పథకాలు అందుతున్నాయి. ఏమైందంటే ఎవరి బెనిఫిట్లు వాళ్ళకే ఉంటాయి. చంద్రబాబు నాయుడు అయితేనే బాగుంటుంది. అంటే అన్ని పథకాలు బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి వస్తుంది, పెన్షన్ వస్తుంది, రేషన్ పెంచుతున్నారు. అంటే ఇంకా కొన్ని ఉన్నాయి, అన్ని ఐడియా ఉండవు కదా. అది మేబీ మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు, మనకు ఆయన మేనిఫెస్టో పెడితే కదా మనకు తెలిసేది. దాని ప్రకారం నేనైతే అంత మేజర్గా ఏం చూడలేదు, డైలీ పని చేసుకుని మాకు అంతగా ఏం ఐడియా ఉండదు చెప్పు. టీడీపీ వస్తే బాగుంటుంది. ఒకటి అంతా కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి ముసలికి పని చేసాడు కదా, అందుకోసం టీడీపీ వచ్చి కార్యగా వస్తేనే బాగుంటుంది. రేపు ఉండదు కదా, యావది ఉంటుంది, అమరావతి పూర్తి అవుతుంది. అందుకోసమే నాకు కోరుకుండేది సత్యం కాదు. ఎందుకోసం అంటే వాడు పెద్దోడు సన్నవాడే అన్ని అందుతాడు, అన్ని అందిస్తున్నాడు. ఒక పింఛన్ని ఏమన్నా అంత మొత్తం ఆండవర్ చేసినాడు, ఏం ప్రాబ్లం లేదు. ఎవరు పడితే టీడీపీనే సార్, పర్లేదు అప్పటి నుంచి. ఎందుకంటే ఆ టీడీ ప్రభుత్వం మన తెలుగు సంబంధించింది కాబట్టి, మన ఎన్టీ రామారావు సంబంధించింది కాబట్టి టీడీపీని వస్తేనే బాగానే ఉంటుంది. టీడీపీనే రావాలి సార్. చేస్తారు సార్, చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయింది, కొద్దిగా రికవర్ కానీ టైం పట్టుకుంటుంది. ఆయన ఇంతకుముందు అయితే వాళ్ళు తెలంగాణ వాళ్ళు సపరేట్గా ఎంచుకున్నారు, వాళ్ళ రాష్ట్రం ఏర్పడింది. దాని గురించి మన ఆంధ్ర నుంచి అయితే మన హైదరాబాద్ కూడా బాగుపడింది. ఆయన బాగా చేసుకుంటారు కాబట్టి సరిపోయింది. మనం ఇంకా కొత్తగా దాంట్లో దిగినాం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన అనడం పొరపాటు. ఎందుకంటే ఇంకా 4.5 సంవత్సరాలు ఆయన దిగి దాంట్లోకి ఇంకా కొత్తగా ఎంచుకోవాలా, డెవలప్మెంట్ చేసుకోవాలంటే టైం పట్టుకుంటుంది సార్. కాబట్టి మన టీడీ ప్రభుత్వం వస్తేనే సార్ బాగుంది. పర్లేదు సార్. ఎమ్మెల్యే కూడా మన ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు కూడా పని చేస్తున్నాడు బాగానే. ఆయన కూడా ఎనీ టైము పగలు రాత్రి ఏదైనా పని పడితే కూడా కాంప్లెక్స్లు కానీ, వాటర్ కానీ, దీవుల్లో రోడ్లు కానీ పర్లేదు సార్, బాగానే చేస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.